బీరకాయ చెక్కు తీసి దీన్ని వృధా చేయకుండా కడిగి మంచిగా అన్నీ వేసి దీన్ని పచ్చడి చేసుకునే విధానము చూద్దాం. పచ్చడి కొరకు కావలసిన పదార్థాలు: బీరకాయ చెక్కు కడిగి పక్కకు పెట్టుకొని, పల్లీలు, నువ్వులు, జీలకర్ర రెబ్బలు, కొత్తిమీర, టమాటా, చింతపండు. ఫస్ట్ నువ్వులు పల్లీలు ఏంపి పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో గోలించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో ఒక చెంచా నూనె, ఆ తర్వాత ఇది బీరకాయ తొక్కు, ఇది ఎర్రగా గోలించుకోవాలి. గోలించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇందులో ఒక 4 టమాటాలు, ఇప్పుడు వేగిన టమాటాల కొత్తిమీర, నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ వేగినవి. ఇవన్నీ తీసి ఒక దాంట్లో పెట్టి రోటి పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఎల్లుల్లిపాయలు రెబ్బలు, ఎల్లుల్లిపాయలు, ఇది రోటి పచ్చడి. అప్పుడు మా అమ్మ వాళ్ళు మేము ఇలాగే నూరుకునేది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉప్పు, 2 చెంచాల ఉప్పు. చాలకుంటే మనం తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇలాగా దంచుకోవాలి రోటి పచ్చడి. బీరకాయ తొక్కు, ఇది నూనెలో గోలించుకున్నది. ఇది కూడా ఇలాగే వేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు, చింతపండు, కొత్తిమీర. ఇందులో చెంచాడు పసుపు, రోటి పచ్చడి ఇంత మెత్తగా నూరుకొని పోసు చేస్తాం. పల్లి నూనె, కొంచెము ఎల్లుల్లిపాయ రెమ్మలు, కొంచెం జీలకర్ర ఆవాలు, ఎండు మిరపకాయలు మనం ఇందులోనే పోసుకోవాలి. పచ్చడి రెడీ. ఈరోజు మా నాన్నమ్మ బీరకాయ తొక్కు రోటి పచ్చడి చేసింది. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలాగుందో. సూపర్ ఉంది నాన్నమ్మ. మా ఛానల్ని మీరు అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి.